నమస్కారం దుర్గకుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఎవరైనా ఓటమి తరువాత ఎక్కడ తప్పులు జరిగాయి, ప్రజలు ఎందుకు మనల్ని తిరస్కరించారా అనే అంశాలను సమీక్షించుకునే ప్రయత్నం చేస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా మరి ఆయనలో ఆ కోణం ఎక్కడా కూడా కనపట్లేదు. ఇంకా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు కూడా స్వీకరించకముందే ఆ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ అదేదో హనీమూన్ ప్రభుత్వం అని ఆ సమస్యలను ఎత్తి చూపాలని ఏదో రకరకాల మాటలైతే మాట్లాడుతున్నారు. సో ప్రజలు తిరస్కరించి గట్టిగా 10 రోజులు కూడా కాకముందే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ విధంగా మాట్లాడటం, అవసరమైతే నేను మళ్ళీ బయటకు వస్తానంటాం ఏంటి? ప్రజలు మరొకసారి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే నమ్ముతాడంటారు? అసలు ఇది ఎట్లా ఉంటుందంటే అండి, అందని ద్రాక్ష పండు పుల్లన అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి రాక అదే బీజేపీతో హనీమూన్లో ఉన్నాడు. ఆయనకి దత్తపుత్రుడిగా కూడా ఉన్నాడు. ఆ మాట బయట ఎవరో చెప్పలేదు. నిర్మలా సీతారామన్, ప్రస్తుత ఆర్థిక మంత్రి, గతంలో కూడా ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు చాలా క్యాబినెట్లో సీనియర్ మంత్రి, ఆమె కూడా చెప్పింది. అందువల్లే ఈయన ముద్దు పనులన్నీ కూడా ఈయన ఎన్ని తప్పులు చేసినా అక్కడ అన్నీ సాగినాయి. ఇప్పుడు ఆయన ఆ కూటమిలో లేడు, బీజేపీ గుడ్ లుక్స్లో లేడు, ప్రధానమంత్రి గారు దత్తపుత్రుడిగా లేడు. ఇప్పుడు తెలుగుదేశం ఆ స్థానంలో కూటమిలో ఉంది కాబట్టి ఆయనకి ఓర్చుకోలేకపోతున్నాడు. అది హనీమూన్ అని చెబుతున్నాడు. ఈ హనీమూన్ ఎంతో కాలం జరగదు, టీడీపీ బీజేపీది అని. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 4:41 ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారండి. నిన్న ప్రమాణ స్వీకారం చేసినందువల్ల ముఖ్యమంత్రిగా అయిపోరు. మళ్ళీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఇవాళ అక్కడ సంతకం పెట్టి ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి మొదలవుద్ది. 4:41 సచివాలయంలో ఏ బ్లాక్లో సీఎం గారి ఛాంబర్లో ఆయన ఛార్జ్ తీసుకుంటున్నాడు. ఈయన బహుశా ఇవాళ 12 గంటలప్పుడు శిశుపాలుడి తప్పులు లెక్కబెట్టినట్టు ఇప్పుడు నుంచే చంద్రబాబు నాయుడు గారు తప్పులు లెక్కబెట్టి ప్రజల ముందు పెట్టమంటున్నాడు. కరెక్ట్ అంటే ఏంటి ఈయన ఉద్దేశం? ఆయన అసలు ఇంకా ముఖ్యమంత్రి చేపట్టక ముందే గుంటగాడ నక్కలు అంటారు చూసారా, అలా కాసు కూర్చున్నాడు అనమాట ఆయన. ఇక ఆయనకి ఎప్పుడు జనాల్ని తినే పనే కానీ ఇంకా జనం ఎవడో బతకొద్దు, ఆయన ముఖ్యమంత్రిగా ఉండొద్దు. ఈయన 5 ఏళ్ళు ఉన్నది ఎన్ని తప్పులు చేశాడో శిశుపాల్టు లాంటి ప్రజలు లెక్క పెట్టారు. ప్రజలు లెక్కబెట్టి అన్ని బటన్లు నొక్కారు. అన్ని బటన్లు నొక్కబట్టికే ఇవాళ 11 స్థానాలకి పరిమితం అయ్యాడు ఆయన. ఆయనది కాకుండా 10 గెలిచింది. అంటే ఎన్ని తప్పులు, ఒక్కొక్క తప్పుకు ఒక బటన్ నొక్కారండి ఒక ప్రజలు. ఇప్పుడు ఎన్ని బటన్లు నొక్కారు, ఎన్ని కోట్లు తప్పులు చేసి అంత మూల్యం చెల్లించుకున్నాడు. ఇప్పుడు అట్లాంటి మాటలు ఇక్కడ మాట్లాడకూడదు. ఇప్పుడే నువ్వు ఒక బాధ్యత గల ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు నీకు, కానీ ప్రతిపక్షంలో నువ్వు ఉండట్టే నైతికంగా నీకు టెక్నికల్గా రాకపోయినా నైతికంగా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజల తరపున ప్రజల మాట మాట్లాడు. ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మాట్లాడు, అప్పుడు నీ మాట విశ్వసిస్తారు. అసలు ఏమి జరగకముందే నువ్వు ఈ గోలకి లేచావంటే నువ్వు అన్ని అతికిచ్చావు. జగనే నా నమ్మకం, జగనే నా నమ్మకం అని ఇంటికి ఒక 5-6 స్టిక్కర్లు అతికిచ్చారండి. సిద్ధం సభల్లో అయితే ఈ ఫ్లెక్సీలు ఎంత పెద్ద పెట్టారో ఆంధ్రప్రదేశ్ అందరూ చీకొట్టారు. ఏంది ఫ్లెక్సీలు ఏంటి, ఈ లోకం ఏంటి అన్న పిచ్చెక్కిందా అని. ఏదైనా అతి చేయకూడదండి. ఇప్పుడు నేను మాంసం తిన్నా కదా అని మెడలో దండలు వేసుకెళ్తే నన్ను ఏమంటారు, వీడి మెంటలు ఎక్కిందా వీడికేమన్నా అంటారు. అట్లాగే నీ దగ్గర డబ్బులు ఉండా కూడా ఫ్లెక్సీలు ఆ రకంగా పెట్టకూడదు. ఇంకెక్కడన్నా వేరే రూపంలో ఖర్చు చేయి. ఆ చిన్న సందులోకి నువ్వు ఒక 50 అడుగులు ఫ్లెక్సీ పెట్టావంటే మైండ్ ఉండే లేక అక్కడ ఉండే 4 ఇళ్ళు లేవు. అట్లా దుర్వినియోగం అనమాట. ఎమ్మెల్యేస్ మీటింగ్ పెట్టాడండి. ఎమ్మెల్యేలు ఎక్కువ మంది లేరు, అసలు వాళ్ళు రావట్లా. ఎందుకు రావట్లేదంటే వాళ్ళు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే పనిలో ఉన్నారు. ఏ పార్టీలోకి వెళ్దాం, ఏ గొడుగు నీడకి వెళ్దామని. ఇప్పుడు వాళ్ళు ఎట్టాకు రారు కాబట్టి ఎమ్మెల్సీల సమావేశం ఏదో సామెత చెబుతారు చూడండి, తోయినమ్మ తోడుకు వాళ్ళ పుట్టింటికి వెళ్ళిందని. ఇప్పుడు ఎమ్మెల్సీలు మీటింగ్ పెట్టాల్సిన సందర్భం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు అసలు ఎందుకు ఇలాంటి ఫలితాలు వచ్చిందన్నది ఎమ్మెల్సీలను పిలిపించాలి. ఎమ్మెల్యేలని ఓడిపోయిన అభ్యర్థులు కూడా పిలిపించుకుని 2 రోజులు వర్క్షాప్ కూడా పెట్టుకోవచ్చు, తప్పులేదు. ఎందుకంటే సుదీర్ఘంగా కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ ఊరుకి మండలం బట్టి కూడా పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం 150 సీట్లు గెలిచాము, ఇప్పుడు ఎందుకు గెలవలేకపోయామని చర్చించుకోవడానికి 2-3 రోజులు పెట్టుకోవచ్చు. తాడేపల్లి ప్యాలెస్లోనే వాళ్ళందరికీ తాత్కాలిక బస ఏర్పాట్లు చేసి బయట నుంచి కూడా రాకుండా, మరి ఆయనకి పొసుకుతుందో లేదో నేను చెప్పలేను. ఎవరన్నా ప్యాలెస్లో ఉంటే ఆయన ఊరుకోడు, లేకపోతే అక్కడే పెట్టుకోవాలి. ఇదివరకు ఎన్టీ రామారావు గారు అట్లా క్యాంపు లాగా గండిపేటలో పెడితే కాన్ఫరెన్సు ట్రైనింగ్ క్యాంపులు ఉండేవి. అందరూ అక్కడే ఉండేవాళ్ళు. టిఫిన్లు అక్కడే, రాత్రి డిన్నర్ కూడా అక్కడే, పడుకోవటం కూడా అక్కడే. ఆయన అంతే. అప్పుడు అబిడ్స్ కూడా వచ్చేవాడు కాదు, ఆయన అక్కడే గండిపేటలోనే పడుకునేవారు. మేము ఎందుకంటే అప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ అక్కడికి వెళ్ళాలంటే కూడా మాకు INPR వాళ్ళు, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ వాళ్ళు వెహికల్ పెట్టి తీసుకెళ్ళేవాళ్ళు. అట్లా చూసాం. అట్లా ఒక గురుకులం లాగా ఉండేది అది. అట్లా లోపల పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. అది కాకుండా ఈ
దీంతోనే హనీమూన్ జరగదు వీళ్ళిద్దరికని. సరే జరగకపోతే జరగపోద్ది. బీజేపీకి ఉంది, టీడీపీ టీడీపీకి ఉంది. అది ఇవాళ రేపు నిన్న వచ్చిన పార్టీ కాదు కదా, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనే వచ్చారు. అట్లా తర్వాత అక్రమ కేసులకు భయపడొద్దని ఇప్పుడు వాళ్ళ క్యాండిడేట్స్ అక్రమ కేసులు పెట్టిందే మీరు కదా. ప్రతి దాంట్లో ఆఖరికి ప్రతిపక్ష నాయకుడిని కూడా వదలలేదు కదండి. మామూలు పౌరుల్ని ఎలా ట్రీట్ చేశారో ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష నాయకుడిని కూడా అక్రమ కేసులో తీసుకెళ్ళి 52 రోజులు జైల్లో పెట్టారు. అవి బయటికి రాకుండా కూడా ఎన్ని టెక్నికల్గా సాంకేతికంగా ఎన్ని అడ్డంకులు పెట్టాలో అన్నీ పెట్టారు. తీరా హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఏంటయ్యా బాబు ఈయన మీద ఉన్న ఆరోపణలు ఏంటి, రుజువులు ఏంటంటే చెప్పలేకపోయారు. అప్పుడు అక్కడ ఆయనకి బెయిల్ మంజూరు అయింది, కానీ కింద కోర్టుల్లో ఎక్కడ కూడా అవకాశం దొరకనివ్వల. ఇప్పుడు ఆయన ఏదో నేను బయటకు వస్తాను తిరుగుతాను అంటున్నారు. అంటే ప్రజలు చీకొట్టి వారం రోజులు 10 రోజులు కాకముందానే నేను బయటకు వస్తానంటే ప్రజలు ఒప్పుకుంటారా? ఆయన తిరగటానికి ఎవడొద్దంటాడండి. ఇప్పుడు గతంలో లాగా ఆయనకేమి బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఉండదు. బ్రహ్మరథం పట్టి ఉంటే బట్టనే నొక్కేవాళ్ళు కదా. ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఇస్తారు, ఎమ్మెల్యే అదే కదా. నేనేది ఆయన గనక మంచి పనులు చేసి ఉంటే బ్రహ్మరథం పట్టడానికి మొన్న ఓట్లు వేసేవాళ్ళు కదా. నువ్వు ఇప్పుడు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి తిరిగి నువ్వు చెప్పేది ఏముంది? ఆయన నిన్నటి వరకు పరదాల మధ్య ఉన్నాడు, ఇప్పుడు ప్రజల్లోకి వస్తున్నావు. నిన్న మమ్మల్ని మీ ఇంటికి రానివ్వలేదు కదా అని అడగరాళ్ళు. ఈ రోజు మా ఇంటికి ఎలా వస్తాం? తర్వాత నువ్వు పర్యటన మా రోడ్లో వెళ్తుంటే కూడా మా తలుపులు కూడా తీనివ్వలేదు, కిటికీ తలుపులు కూడా మూసిమన్నారు, మేము పెంచుకున్న చెట్లన్నీ కొట్టేశారు. ఇవన్నీ అడుగుతారు కదండి. అడిగితే ఏం చెబుతాడు? పరదాలు కట్టి వెళ్ళావు, దుకాణాలన్నీ బంద్ చేయించావు మా ఊళ్ళోను, నువ్వు ఎట్లా ఇవాళ జనంలోకి వచ్చావని అసలు ఆయన వెళ్ళగలుగుతాడా? ఇవన్నీ వేస్ట్ మాటలండి. ఇప్పుడు 4 సంవత్సరాలు వాళ్ళని కూడా పరిపాలన ఇప్పుడు ఏమంటున్నాడు, మనం కూడా వేచి చూద్దాం, కొద్దిగా టైం ఇద్దాము, తర్వాత శిశుపాలుడు లెక్కేద్దామని. శిశుపాలుడు లెక్క నీది వేశారు. వాళ్ళు కూడా నీలాగానే తప్పులు చేస్తే నువ్వేయకర్లా, ప్రజలే వేస్తారు. 5 ఏళ్ల తర్వాత నీ అన్ని తప్పులు కనుక చేస్తే నువ్వు 164 స్థానాలతో నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావు. నువ్వు రాసుకోవాల్సిన పని కూడా లేదు. ప్రజలే బటన్ నొక్కేస్తారు. ఆయన నీ లెక్క పెట్టారు కదా. నీ తప్పులు టీడీపీ వాళ్ళు లెక్క పెట్టలా, ప్రజలు లెక్క పెట్టారు. ప్రజలకి అది వాళ్ళు ఎప్పుడు అలర్ట్గానే ఉంటారు. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు రికార్డ్ అవుతాయి. నిన్న నువ్వు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనేది ప్రభుత్వం తరపున జరిగిన ప్రజల పక్షాన జరిగిన కార్యక్రమం. నువ్వు వెళ్ళలేదంటేనే నీ తప్పు అక్కడ ఆల్రెడీ నోట్ అయిపోయింది. వెళ్ళలేదు, వాళ్ళ పార్టీ నుంచి కూడా పంపలా. అదే అంటున్నా, ఇప్పుడు నువ్వు అక్కడే తప్పును చెందావు. ఫస్ట్ కిందసారేమో ప్రజా వేదికను కూల్చి తప్పును చెందావు. ఈసారి ప్రజా ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా వెళ్ళకుండా నువ్వు కుంచిత భావంతో ఇంట్లో కూర్చున్నావు. నిన్న రావాల్సింది ఆయన ఎట్లా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, ఏమైనా తప్పులు చదువుతున్నాడా, తప్పులు మాట్లాడుతున్నాడా, పుస్తకం పట్టుకుని కూర్చుని లెక్కేయాల్సింది. ఫస్ట్ ఏ సంతకం పెడతానన్నాడండి ఆయన, మెగా డిఎస్సి, తర్వాత రెండోది వచ్చేసి ల్యాండ్ టైటిల్, తర్వాత మూడోది పెన్షన్ పెంపు, అట్లా నాలుగోది ఇంకో కార్యక్రమం కూడా పెట్టాడు, ఏది అన్నా క్యాంటీన్లు. ఎన్ని తప్పులుంటే నిన్నటి నుంచే రాసుకోవాల్సింది శిశుపాలుడు తప్పులు. ఇవాళ వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరండి. ఈయన తిరగచ్చు, ఈయన తిరిగిన ప్రజలేమి ఆయనకేమి ఇంపార్టెన్స్ ఇవ్వరు. గతంలో కూడా తిరిగి తర్వాత ఏ పరిపాలన ఇచ్చావో చూశారు వాళ్ళు. నిన్ను నమ్మి ఓటేసినందుకు నువ్వు కొట్టిన మేకులు ప్రజల నెత్తిని కొట్టావు. మేకులు అన్ని మేకులు వాళ్ళకి అన్ని బుడిపిలు కనపడతానే ఉన్నాయి. ఇప్పుడు తడిని చూసుకుంటారు, మళ్ళీ నువ్వు వచ్చినప్పుడు అడుగుతారు, నాయన నువ్వు కొట్టిన మేకులేరా నాయన అని. కాబట్టి ప్రజలు అంత అమాయకులు అనుకునే దెబ్బతిన్నాడు ఆయన. ఇప్పటికే మళ్ళీ ఇంకొక తప్పు చేయబోతున్నాడు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారిని చూశారు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డిని చూశారు. చూసి ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అంటే చంద్రబాబు గారి పాలన ఆల్రెడీ చూసి కావాలనేనా కోరిక తెచ్చుకుంది? ఖచ్చితంగా. మరి జగన్మోహన్ రెడ్డి ఎలా విమర్శిస్తాడు? అదే అన్నా, ఇప్పుడు నీ పరిపాలన మీరు అన్నట్టు మీకిద్దరికి సరైన సమానమైన అవకాశాలు ఇచ్చారండి. నిన్ను ఒక వంటకం తయారు చేయమన్నారు, ఈయన ఒక వంటకం చేయమన్నారు, రెండు రుచి చూశారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన వంటకం మధురంగా ఉంది, నీది చేదు కుంకుడుకాయలాగా ఉందని ఊసేసి మళ్ళీ పాత మధురంగా ఉన్న ప్రభుత్వాన్ని తెచ్చారంటేనే అర్థమైపోయింది కదా నువ్వు చేసింది పెండగా ఉందని. అట్లాంటప్పుడు నిన్ను ప్రజలు ఎట్లా ఆదరిస్తారు? పని నిజంగా ఆయన తప్పులు చేసినాడు, నువ్వు లెక్కరాయక్కర్లేక ప్రజలు బటన్ల రూపంలో సమాధానం చెబుతారు, అదే ఈవీఎంలకి. తర్వాత ఇంకొక మాట అన్నాడండి, ఇది శకుని పాచికల్లాగా ఉన్నాయి అన్నాడు ఈవీఎంలో. ఆయన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అందుకే పగలగొట్టాడేమో శకుని పాచికలని. మరి 151 వచ్చినప్పుడు అప్పుడు ఎవడ పాచికల్లాగా ఉన్నాయి?
రాజశేఖర రెడ్డి గారి పాచికల్లాగా ఉన్నాయా? అప్పుడు ఆయనే మాట్లాడాడు, ఆ టీడీపీ అప్పట్లో కొన్ని ఈవీఎంలను విమర్శలు చేస్తే ఈవీఎం మిషన్లో మీరు గుద్దాక మీరు వీవీప్యాట్లో మీ ఫోటో చూసుకున్నాకే బయటకు వచ్చారు కదా, ఆ ప్రజలు ఏమైనా పెచ్చోళ్ళని మాట్లాడాడు. మరి ఇప్పుడు ప్రజలు పెచ్చోళ్ళ? అదే అండి, అప్పుడు ఈ శకుని పాచికలు అన్నాయండి. గతంలో నీకు ఫేవర్గా చూపించిందంటే నీ తండ్రి పాచికలు అయ్యి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాచికలా, అంతే కదా. ఈ మోస పాచికలు అన్నావు కదా, అవి నీకు ఫేవర్గా చేసినాయి అంటే ఎవరితో ఎముకలతో చేశారు, అంతే కదా. ప్రజలు అనే ప్రశ్నే అది. ఇది ఇట్లాంటి మాటలు మాట్లాడితే ప్రజలు హర్షించరండి. నీకు ఫేవర్గా వస్తే ఒక రకం, లేకపోతే చెకుని పాచికలు అవుతాయి అవి. ఇప్పుడు కనీసం పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొట్టినప్పుడు కానీ హత్యయత్నాలు ఏమైనా ఒక్కడ ఖండించాడండి ఆయన? చేయలేదు. ఇప్పుడు ప్రజలు అది అడుగుతారు, నువ్వు చేసిన వాటికి ఫస్ట్ సమాధానం చెప్పి నువ్వు పాదయాత్ర చేయమంటారు. ఎక్కడికి వెళ్ళగలుగుతాడంటే ప్రజల్లో? అంత వెళ్ళగలిగినాడైతే ముఖ్యమంత్రిగా ఉండేనే పట్టాలు కట్టుకు తిరిగావు కదా నువ్వు. తర్వాత నీ కోట్ల దూరంలో అమరావతి రైతులు నిరాదీక్షకు ఒకనాడు వెళ్ళి నువ్వు పలకరించలా. రాష్ట్రంలో రైతులందరికీ ప్రతినిధులే వాళ్ళు. రేపు రైతు వర్గాలు అందరూ అడుగుతారు, మా రైతులను నువ్వు ఎందుకు ఇచ్చావని. ఏం సమాధానం చెబుతాడండి? ఇట్లా ఉంటాయి అధికారంలో ఒక రకంగాను. అధికారం దిగితే అవన్నీ ప్రజలు కేర్ చేయరు సుధాకర్.